శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 707వ నామము గుహ్యరూపిణి. ఈ నామానికి అర్థం ఏంటంటే గుహ్య అంటే రహస్య, రూపిణి అంటే రూపంలో ఉండున్నది. జగన్మాత లలితా త్రిపుర సుందరి జీవుల యొక్క హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రం అనే పద్మంలో ఆ గుహలో రహస్యంగా నిలిచి ఉంటుందన్నమాట. ఈ విధంగా రహస్యంగా ఉన్న ఆ తల్లిని దర్శించడం మనందరికీ సాధ్యం కాదు. కేవలం జ్ఞానం ద్వారానే ఆ తల్లిని దర్శించడం సాధ్యపడుతుంది. స్థూల దృష్టితో దర్శించడానికి అసలు వీలు కానే కాదు. మరి ఆ తల్లిని దర్శించడం ఎలాగా? కేవలం జ్ఞాన దృష్టి మాత్రమే దానికి సరైన మార్గము. ఆ జ్ఞానాన్ని పొందడం ఎలాగా? జ్ఞానంతో నిండి ఉన్న వేదాలు, వేదాంగాలైన ఉపనిషత్తులు, శాస్త్రాలు, బ్రహ్మాండ సూత్రాల్లో అత్యంత సూక్ష్మంగా గోప్యమై ప్రతిపాదింపబడిన ఆ పరమేశ్వరీదేవిని మనం జ్ఞానంతో మాత్రమే పట్టుకోగలం. ఆ విధంగా గోప్యంగా ప్రతిపాదింపబడింది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు గుహ్య రూపిణి అనే నామంతో కీర్తించారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, శాస్త్రాలని, పురాణాలని మనం చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అబ్బో ఇవన్నీ చాలా కష్టము అని అనుకుంటే, పూర్వకాలంలో కేవలం సంస్కృత భాషలో మాత్రమే లిఖింపబడిన వేదాలు, ఉపనిషత్తులు మొదలైన వాటన్నిటికన్నా కూడా చాలా ఈజీగా తెలుగు భాషలో తర్జుమా చేయబడి, అంటే ట్రాన్స్లేట్ చేయబడి మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి. ఇంటర్నెట్లో ఓపెన్ చేసామంటే గూగుల్లో మనకి ఏది కావాలంటే అది నొక్కితే అది వచ్చేస్తుంది. ఆ విధంగానైనా చదివి కొంచెం కష్టపడితేనే కదా జ్ఞానం అనేది వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి. అయితే దీనికి ముందు కోరిక ఉండాలి, సహనం కూడా ఉండాలి, కాస్త టైం కూడా మనం దానికోసం వెచ్చించాలి. ఆ విధంగా కొంచెం కష్టపడితేనే కదా మనం అమ్మవారిని తెలుసుకోగలుగుతాము. కావాల్సిందల్లా ప్రయత్న లోపం లేకుండా ఉండడమే. సూత సంహితలో ఏ విధంగా వివరించారంటే, గురుమూర్తిధరురాలిని, రహస్యరూపిణి అయిన దానివి, రహస్యమైన జ్ఞానరూపిణివి, భక్తుల ప్రీతిని కలిగించు దానివి, గుహయందు ఉండే దేవికి నేను నమస్కరిస్తున్నాను అని సూత సంహితలో అమ్మవారిని కీర్తించారు. ఇంకా తైత్రేయ ఉపనిషత్తులో మంత్రపుష్పము హృదయ గుహలో రహస్యంగా కొలువై ఉన్న పరబ్రహ్మ స్వరూపణువు అని, సకల జీవుల్లో హృదయములందు పరమాత్మ రహస్యంగా సంచరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మనే వేదములు, యజ్ఞము, బ్రహ్మ, జలము, అగ్ని, ఓంకారము, పంచభూతాలు, పంచతన్మాత్రలు అని ఈ తైత్రేయ ఉపనిషత్తులో ఉందన్నమాట. జీవునికు పరమేశ్వరునికు భేదం లేదు, ఇద్దరు ఒకటే అనే అద్వైత భావాన్ని మనకి చెప్తుంది. ఇదే ఈ నామంలోని కూడా రహస్యం అన్నమాట. ప్రారంభంలో భగవంతుడు సగుణముతో ఆరాధిస్తూ రకరకాల ప్రదేశాల్లో పరమాత్మ కోసం వెతికిన ఆ విధంగా సంపాదించిన జ్ఞానంతో పరమాత్మ మన హృదయము అనే గుహలో రహస్యంగా నిలిచి ఉన్నాడని మనకి తెలుసుకున్నాం. ప్రయత్నం చేయాలి, కానీ తద్వారా అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ద్వైతము అంటే నేను వేరు, ఇతరులు వేరు, నేను వేరు, పరమాత్మ వేరు అనే భావన కొంత కాలం వరకే మనకి సత్యంగా తోస్తుందన్నమాట. పరమరహస్యమైన, చాలా పరమరహస్యమైనది, సామాన్య దృష్టికి అగోచరమైనది అయిన అద్వైత భావము నిత్య సత్యమని మనం తెలుసుకోవాలి. కూర్మ పురాణంలో పరమేశ్వరి యొక్క విభూతి యోగముని వర్ణించేటప్పుడు సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషద్ అన్నారు. అంటే ఉపనిషత్తులోని దేవీ స్వరూపము గుహ్యోపనిషత్తుగా వర్ణింపబడింది. కాబట్టి జగన్మాతని గుహ్యోపనిషత్ స్వరూపురాలు అనే వర్ణించారు. అదే విషయాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగంలోని మొదటి శ్లోకంలో కూడా వివరించారు. అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును విశదంగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకుని దుఃఖరూప సహనం కలిగిన సంసార సాగరం నుంచి ముక్తుడు కాగలవు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి విశదీకరించారు. గుహ్యరూపిణి అయిన అమ్మవారు జీవుల యొక్క హృదయ స్థానంలో కొలువై ఉన్న అనాహత చక్రంలో పద్మంలో, ఆ పద్మం అనే గుహలో సూక్ష్మంగా రహస్యస్వరూపిణిగా కొలువై ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారిని మనము జ్ఞానము ద్వారానే వెలికి తీయగలుగుతాం. ఆ జ్ఞానాన్ని మనము వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు వీటిని చదవడం ద్వారా ఆ జ్ఞానాన్ని
మనం సంపాదించుకుని అమ్మవారిని ఆ విధంగా మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి గుహ్య రూపిణి అయిన అమ్మవారిని మనం స్మరిస్తూ ఉంటే మనకి ఆ వేదాలు వేదాంగాలు చదవగలిగే స్థితిని అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.